మరణము నీ నాలిక వశము అన్నాడు. నీ నాలికలో ఏముంది? ఇప్పుడు ఏముంది నీ నోట్లో? జీవం మరణం ఉంది. నీ నోటితో నువ్వేది పలుకుతావో చెప్పండి, నీ నోటితో నువ్వేం మాట్లాడతావో అది నువ్వు అనుభవించి తీరుతావు. హల్లెలూయా. నువ్వేది పలికితే అది, నువ్వు నోటితో ఏది మాట్లాడితే అది నువ్వు అనుభవిస్తావు. నువ్వు మంచి మాటలు పలుకు, మంచే నీకుంటుంది. నువ్వు చెడ్డ మాటలు పలుకు, చెడే ఉంటుంది. నువ్వు జీవము కలిగిన మాటలు పలుకు, నీ ఇంట్లో జీవం ఉంటుంది. చనిపోయే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తి బ్రతుకుతాడంటే ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తికి ఆయుష్ ఇస్తాడు. వీడు చచ్చేటట్టున్నాడంటాడు, చచ్చేపోతాడు. గట్టిగా వెళ్ళి చెప్పండి హల్లెలూయా. ఈ అమ్మాయి ఏం బాగుపడతారు వీళ్ళంటే అంతే పోతారు వాళ్ళు. ఖచ్చితంగా నా దేవుడు బాగు చేస్తాడు అని నీ నోటితో పలికితే వాళ్ళు బాగుపడతారు. నీ నోటితో నువ్వు పలుకు అమ్మా, అంతేనా? ఏం పలకాలి? నీ నోటితో పలుకు. ఈరోజు నీ భర్త బయటకు వెళ్తున్నాడు, వీడి ముఖం ఈడే తోలుతాడు అంటే చెప్పండి, వీడి ముఖం ఈడే సంపాదిస్తాడు. ఏమి లేవు, ఏముండవు ఆడ. నా భర్త దేవుని కృపతో బాగానే సంపాదిస్తాడను. 100 రూపాయలు తెచ్చినప్పుడు కూడా అదే మాటను, 1000 రూపాయలు తెచ్చినప్పుడు అదే మాటను. ఎప్పుడు నీ నోట్లో జీవాన్నే పలుకు, అదే జరుగుతుంది దేవుని మహిమ కలిగిందా. ఓ రోజు మీ మరిది రోడ్డు మీద నడుచుకుంటూ పోతా ఉన్నారు, నేను బైక్ వేసుకొని పోతున్నా, ఎండలో పిల్లల్ని తీసుకొని పోతా ఉన్నారు. నేను ఒకటే మాట అన్నా, దేవుడు మీకు బండిస్తాడు అన్నాను. వచ్చిందా? వచ్చిందా? ఇక మళ్ళీ చర్చికి రాలా. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇక మళ్ళీ చర్చిలో కనపడలా. ఇక మళ్ళీ చర్చిలో అంటే ఇక అందరితోనే అయిపోయింది, అందరితోనే అయిపోయింది ఆ భక్తి. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభించినప్పుడు నువ్వు ఇంకా లోబడి ఉండాలి. దేవుడు నీకు ఒక వస్తువు ఇచ్చాడు, ఒక ఇల్లు కానీ, ఒక స్థలం కానీ, ఒక పొలం కానీ, లేదా ఏదైనా ఒక వస్తువు నీకు దేవుడు ఇచ్చాడు అంటే నిన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు. చేతులు లేవా? చెప్పండి హల్లెలూయా. దేవుడు నీకు ఒక వస్తువు ఇచ్చాడంటే ఈరోజు ఇదిగో ఇది ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? ఆశీర్వదించడం దేవుడు ప్రారంభించాడు. ఒక మెట్టు నన్ను పైకి తీసుకెళ్తున్నాడు దేవుడు. ఇప్పటి వరకు ఈ మాటలు ఈ 4 గోడల మధ్యలోనే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడి ప్రపంచమంతటికి వెళ్ళిపోతున్నాయి. ప్రజల్లో అనేక ప్రాంతాలకు వెళ్తున్నాయంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అది చూసేవారి దృష్టికి అది చిన్నదే, అది విలువలేందే, కానీ నా దృష్టికి నా దేవుడు ఇచ్చింది ఇది నాకు విలువైంది. ప్రజల్లో హల్లెలూయా. ఇది నాకు విలువైంది. బైబిల్ ఏం చెప్తాడు? కొంచెంలోనే నువ్వు నమ్మకంగా ఉండు. కొంచెంలోనే నీవు నమ్మకంగా ఉంటే విస్తారమైంది నేను నీకు ఇస్తానన్నాడు. అమ్మా, విస్తారమైన ఆశీర్వాదాలు పొందాలంటే రేణుకా సిస్టర్, విస్తారమైన ఆశీర్వాదాలు పొందాలంటే కొంచెంలోనే నమ్మకంగా ఉండాలమ్మా. హల్లెలూయా. కొంచెంలోనే నమ్మకంగా ఉండాలి. సారేపతి యదవరాల ఇంటికి ఏలియా వెళ్ళినప్పుడు ఆమె ఇంట్లో ఎంత పిండి ఉంది చెప్పండి, అందరు చెప్పాలి నోరు తెలిసి. కొంచెమే పిండి. మరి నూనె ఎంత ఉంది? కొంచెమే ఉంది. మరి దేశం మొత్తం మీదకి ఏముంది? కరువు ఉంది. హల్లెలూయా. దేశమంతా కరువు ఉంది. దేశమంతా ఆకలితో అల్లాడిపోతుంది. దేశమంతా కూడా ఆకలితో ప్రాణాలు పోతా ఉన్నాయి. ఆకలి చావులున్నాయి. కానీ వీళ్ళ ఇంట్లో ఏముంది? కొంచెమే పిండి, కొంచెమే నూనె ఉంది. వీళ్ళు కూడా వాళ్ళ ఆలోచన ఏంటో తెలుసా? ఈ కొంచెం పిండి రొట్టె చేసుకొని మనం చనిపోదామని నిర్ణయించుకున్నారు వాళ్ళు. ఏం నిర్ణయించుకున్నారు? ఈ కొంచెం పిండితో రొట్టె చేసుకొని నా కుమారుడుకో లేక నేను ఎవరో ఒకరు భుజించి ఇక వాళ్ళ నిర్ణయం ఏంటి? చనిపోవాలి. మీరు ఆలోచించండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి జీవం ఉంటే ఒకసారి అల్లు చెప్పండి హల్లెలూయా. ఇలాంటి నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో కూడా మనం తీసుకొని ఉంటాం. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ పరిస్థితులని కొన్నిసార్లు అమ్మా మనం చనిపోవాలని కూడా అనుకొని ఉంటాం. నీకు విషయం తెలుసా? వాళ్ళ ఇంటికి దేవుడి సేవకుడు పంపించాడు.
హల్లెలూయా. వాళ్ళింటికే జీవము కలిగినటువంటి దేవుడైన యెహోవా ఏలియా ప్రవక్తను వాళ్ళింటికే పంపించాడు. నీ మనస్సులో కలిగే ప్రతి ఆలోచన, నీ తలపులు దేవుని ఆలోచనలో కలుస్తున్నట్టే ఆయన ఆలోచనని ఎరిగి ఉన్నాడు. నీ తలంపులు ఆయనకి తెలుసు. అమ్మా వింటున్నారా? హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా. ఆయన ఏం చేశాడో తెలుసా? దేవుడు ఏలియాని పంపించినప్పుడు ఆమె ఏం చేస్తుంది అక్కడ తెలుసా? కట్టెలు ఏరుకుంటుంది. అమ్మా నాకెళ్ళి చూడాలి, నేను మిమ్మల్ని పిలుస్తాను, నా కళ్ళు మిమ్మల్ని చూస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కను దృష్టి మన మీద ఉంది. చెప్పండి, నీ పక్కమ్మడు కూర్చున్న వాళ్ళు చెప్పండి, దేవుని కను దృష్టి నీ మీద ఉంది. ఎవరి మీద? నీ మీద కను దృష్టి లేకపోతే ఎప్పుడో నువ్వు చచ్చిపోయేదానివి. నీకొచ్చిన కష్టాలకి, నీకొచ్చిన రోగాలకి, నీకొచ్చిన నిందలకి, నీకొచ్చిన బాధలకి, నీకొచ్చిన సమస్యలకి, నీ పరిస్థితులకి ఏనాడో చచ్చిపోయి నీ సమాధి మీద మర్రి చెట్లు వచ్చాయి ఈ పాటికి. హల్లెలూయా. ఈ పాటికి మ్రానులైపోయాయి నీ సమాధి మీద చెట్లు. ఇంకా నువ్వు సజీవంగా ఎందుకున్నావో తెలుసా? దేవుని కను దృష్టి నీ మీద ఉంది. ఉన్నారా సజీవంగా? అల్లు చెప్పండి. హల్లెలూయా. దేవుని కను దృష్టి నీ మీద ఉంది కనుకనే నువ్వు సజీవంగా బ్రతికి ఈరోజు ఇక్కడ ఉన్నావు. నమ్మిన వారు అల్లు చెప్పండి. హల్లెలూయా. నమ్మిన వారు అల్లు చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు నువ్వు బ్రతికుండడానికి గల కారణం ఎవరు? గట్టి చెప్పాలి. ఎవరు? దేవుడు. దేవుని కన్నులు నీ మీద ఉన్నాయి. ఆయన అంటాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను. నేను నిన్ను విడువను, ఎడబాయను అంటున్నాడు. ఎందుకో తెలుసా? నా కన్నులు నిన్ను చూస్తున్నాయి. నా కన్ను దృష్టి నీ మీద ఉంది. ఆ యొక్క సారేపతి ఊర్లో ఎదవరాలు ఇంట్లో ఏమి కొంచెం పిండే ఉంది, అది చేసుకొని తిని చచ్చిపోవాలనుకున్నారు. కానీ దేవుడు సావనీలేదు. దేవుడు సావనీల. అమ్మా నీ ద్వారా అనేకులకు నేను భోజనం సిద్ధపరచబోతున్నాను. గట్టిగా చెప్పండి. నీవే అనేకులకు భోజనం పెట్టబోతున్నావు, అనేకులకు ఆహారం పెట్టబోతున్నావు, అనేకులకు దీవెనగా నువ్వు మార్చబడబోతున్నావు. అంత దీవెనగా మార్చడానికి ఇదిగో నా సేవకుడైన ఏలియా ప్రవక్తను నీ ఇంటికి నేను పంపుతున్నానని ప్రవక్త వాళ్ళ ఇంటికి పంపాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు బ్రతికలేరు అనుకుంటున్నారు. డౌట్గా హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేవుని కను దృష్టి. ఒకసారి చెప్పండి, దేవుని కను దృష్టి నా మీద ఉంది. ఉందా? నీ మీద ఉందమ్మా? ఉందా లేదా? నిన్న ఒక వ్యక్తి 50 లక్షలు అప్పుంటే చనిపోవాలనుకున్నారు. దేవుడు నన్ను అక్కడికి నడిపాడు. వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు చచ్చిపోవాలని. ఇప్పుడు దేవుని కను దృష్టి ఎవరి మీద ఉంది? దేవుని కను దృష్టి ఎవరి మీద ఉంది? వాళ్ళ మీద. వాళ్ళు ఇంకా దేవుని నమ్మలా. వాళ్ళ అన్యజనులు. కానీ వాళ్ళను కూడా దేవుడు సావనివ్వల. వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు చనిపోవాలని. దేవుడు ఏం చేశాడు తెలుసా? తన సేవకుడిని పంపాడు. అమ్మా మీరు అల్లు చెప్పట్లా. మీలో ఉజ్జీవం రావాలి. ఏం రావాలి? ఉజ్జీవం. ఎవరైతే దేవుని ఆత్మ చేత ఉంటారో వాళ్ళు ఆనందంగా ఉజ్జీవం ఉంటారు. ఇందాక చెప్పా, భక్తిహీనులు ముఖముల మీద మాడిపోయి ఉంటారు. ఎలా ఉంటారు ముఖాలు? మాడిపోయి విచారంగా, కోపంగా, అసూయగా, ద్వేషగా, క్రూరంగా, సంపేత్తం నిన్నన్నాడు చూస్తారు. గట్టిగా చెప్పండి. అదే దేవుని అభిషేకం కలిగిన వారు సంతోషంగా, ఆనందంగా, సమాధానంగా, నెమ్మదిగా, సాత్వికంగా, ప్రేమగా, దయాళంగా వాళ్ళు చూస్తూ ఉంటే మనకు ఆదరణ కలుగుతుంది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా దేవుని బిడ్డలమైన మన మీద దేవుని కను దృష్టి ఉన్న సంగతి మీరు మర్చిపోవద్దు. చాలా మందికి రహస్యము తెలీదు. ఈ ఆదివారం చర్చికి రాకుండా ఇంటికాడ ఉన్నావు, దేవుడు నేను చూస్తాను లేదా? ఈ నెల దశంబాబు ఇవ్వకుండా ఎగ్గొట్టావు, దేవుడు నేను చూస్తాను లేదా? ఈరోజు పొద్దుగా లేచి ప్రార్థన చేయలేదు, దేవుడు నిన్ను చూడటం లేదా? ఈరోజు వాక్యం చదవలేదు, దేవుడు నిన్ను చూడటం లేదా? ఈరోజు ఇంట్లో మీరు భార్య భర్తలు గొడవ పడ్డారు, దేవుడు నిన్ను చూడటం లేదా?
చెప్పండి. ఈరోజు మీరు ఇంట్లో సినిమాలు, టీవీలు, సీరియల్లు చూశారు, దేవుడు మిమ్మల్ని చూస్తలేదా? మీరు అబద్ధాలు ఆడారు, దేవుడు మిమ్మల్ని చూస్తలేదా? మీరు అబద్ధాలు చెప్పారు, దేవుడు మిమ్మల్ని చూస్తలేదా? ప్రతిది కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రతిది దేవుడు చూస్తున్నాడు. నువ్వు మంచి చేసినా దేవుడు చూస్తున్నాడు, చెడు చేసిన దేవుడు చూస్తున్నాడు. ఎందుకు దేవుడు నిన్ను చూస్తున్నాడు తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పండి. నీ వెనకాల ఉన్నావు చెప్పమ్మా. దేవుడు నిన్ను, చెప్పమ్మా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకే ఆయన చూపు నా మీద ఉంది. ఆయన చూపు నీ బిడ్డలు ఏ దేశంలో ఉన్న తల్లిదండ్రుల మనసు ఆడుంటానే ఉంటది. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా కూడా వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు కనుక వాళ్ళ దృష్టి నీ మీద ఉంటానే ఉంటుంది. ఎప్పుడు అక్కడ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్న ఆలోచన మీకు పెట్టినా మీకు పెట్టలేకపోయినా వాళ్ళ మనస్సు మాత్రం నీ మీద ఉంటానే ఉంటుంది. గట్టిగా హల్లు చెప్పండి. హల్లెలూయా. అది అర్థం చేసుకోకపోవటం అది మీ పొరపాటు. గట్టిగా హల్లు చెప్పండి. అది అర్థం చేసుకోకపోవటం, లోబడకపోవటం అది దేవుని పొరపాటు కాదండి, అది మన పొరపాటు. ఎవరి పొరపాటు? అది మన పొరపాటు. చెప్పాలా? ఎవరి పొరపాటు? మన పొరపాటు. మనలో పొరపాటు పెట్టుకొని దేవుడు నాకేం చేయలేదే, దేవుని వల్ల నేనేం మేలు పొందలేదే అనే ఆలోచన మనం మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అమ్మా, దేవునికి స్తోత్రం. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. బైబిల్ ఉన్నవారు బైబిల్ తీయాలి. సరోజ తీయమ్మా. 1 కొరింథీ పత్రిక దగ్గరలో ఉన్న వాళ్ళని ఎందుకు తీయమంటానంటే చదువుతారని నాకు వినపడేటట్టు. దేవుని స్తోత్రం. దూరంగా ఉన్న వాళ్ళకి వినపడదు చదివినా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు. మరోసారి చెప్పండి. అమ్ముకునేవాడా? నమ్మదగినవాడా? మీరే నమ్ముకున్నట్టు మొక్కలు పెట్టారు. హల్లెలూయా. మన మొక్కలు ఎట్లున్నా అమ్ముకునేవాడు అన్నట్టుంది. ఎట్లా? ఎవరంటే ఆయన నమ్మదగినవాడు. కొన్నిసార్లు నీ భర్త మీద నీకు నమ్మకం ఉండదు. నీ భర్తను కూడా నువ్వు నమ్మవు. కొంతమంది భార్యలు కూడా నమ్మరు, కొంతమంది తల్లిదండ్రులు నమ్మరు, కొంతమంది బిడ్డలు నమ్మరు, కొంతమంది స్నేహితులు నమ్మరు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నిన్ను పిలిచిన దేవుడు ఎవరట? నమ్మదగినవాడు. చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు నమ్మొచ్చా? 100% నమ్మొచ్చు. కానీ ఈరోజు నేను ఒక మాట, నీ భర్తను నమ్మొచ్చా అంటే ఏమో పాస్టర్ గారు చెప్పలేము. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. గట్టిగా చెప్పండి. ఆయన ఎప్పుడే మూడ్లో ఉంటాడో, ఎప్పుడేం మాట్లాడతాడో, ఎప్పుడు ఎలా తయారవుతాడో మనకు తెలీదు. మరి నీ భార్య నమ్మచ్చు ఏమో పాస్టర్ గారు. పొద్దుగా లేచిన బాణుడు సాయంత్రానికి ఏ రూపం ఎత్తుతో తెలీదు. దేవుని స్తోత్రం చెప్పండి. నమ్మలేము. కట్ట తీసుకొచ్చినప్పుడు బాగానే నవ్వుతుంది, ఖాళీ చేతులతో వచ్చినప్పుడు అంకాళం లేచినట్లు ఎగుతుంది. పాస్టర్ గారు మేమేం చేయలేము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఎప్పుడు మనుషులు ఎలా తయారవుతారు ఎవరు కూడా చెప్పలేరు. కానీ దేవుళ్ళో మార్పు లేదు. అమ్మా ఉన్నారా? దేవుళ్ళో పాస్టర్ గారు కూడా మారచ్చు, పాస్టర్మ్మ కూడా మారచ్చు. మేము మనుషులమే. కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు మారడు. నేను ఆరాధిస్తున్న దేవుళ్ళో మార్పు లేదు. నేను ప్రకటిస్తున్న దేవుడు మారని దేవుడు. ఆయన నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇలా ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి అడిగితే, పాస్టర్ గారు ఈ మధ్య కాలంలో మీరు నాకు మరి ఇదివరకు బాగా మాట్లాడేవారు,
ఇదివరకు ఫోన్ చేసేవారు, కలిసి మనం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం, కలిసి ఛాయ్ తాగేవాళ్ళం, కలిసి టిఫిన్ చేసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో మీరు ఏంటండి నాకు కలవట్లేదంటే నేను సేవ బంధు పెట్టి పనికి పోతున్నానండి అన్నాడు. అల్లు చెప్పలేదండి. హల్లెలూయా. ఏం బంధు పెట్టాడంట? సేవ బంధు పెట్టి ఎడబోతున్నాడంట. నేను పనికి పోతున్నాను అయ్య గారు అన్నాడు. నా గుండెకాయ జారి కడుపులోకి వచ్చింది, నా గుండెకాయ జారిపోయింది. నువ్వు వదిలిపెట్టింది ఏందో తెలుసా? సర్వోన్నతులకు దేవుడు నీకు అప్పగించిన పని. హల్లెలూయా. దేవుడు అప్పగించిన పని నువ్వు వదిలిపెట్టావు.